హాయ్ వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాల కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ పోస్టులకి అనేది 1:15 అంటే ఒక పోస్ట్కి 15 మందికి మాత్రమే రిటన్ ఎగ్జామ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మీరు అనేది 15 మందిని క్రాక్ చేయగలిగితే మీకైతే ఉద్యోగం ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. మీకు కాంపిటీషన్ కూడా తక్కువ మొత్తంలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయానికి వచ్చేస్తే ఐటీఐ లిమిటెడ్ రాయబర్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న ఒక గవర్నమెంట్ సంస్థ. ఇక ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి మరియు మనకి ఏ క్వాలిఫికేషన్తో ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్గా డిప్లొమా విద్యా అర్హతతో పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్లో మనకైతే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి మొత్తం 40 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 40 పోస్టులకు గాను మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే డిప్లొమా విద్యా అర్హత ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఎలక్ట్రికల్ ఈ ట్రేడ్స్లో డిప్లొమా అనేది చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 60% అనేది ఓబీసీ మరియు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, 55% అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చి ఉండాలి అనేది అడగడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి మనకి ఏజ్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే 18 to 30 years ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరియు పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఇలా ఏజ్ రిడక్షన్స్ అయితే వర్తిస్తాయి అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక మీకు శాలరీ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మినిమం 20,000 వరకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదండి పోస్టులు మరియు వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ మరియు జీతం విషయాలు. ఇంకా మెయిన్గా మన అందరికీ కావాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ పోస్టులకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మీకు మ్యాక్సిమం రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ముందుగానే చెప్పినట్లుగా ఈ పోస్టులకి అనేది 1:15 అంటే ఒక పోస్ట్కి 15 మందికి మాత్రమే రిటన్ ఎగ్జామ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మీరు అనేది 15 మందిని క్రాక్ చేయగలిగితే మీకైతే ఉద్యోగం ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. మీకు కాంపిటీషన్ కూడా తక్కువ మొత్తంలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఈ పోస్టులకి మెయిన్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం ఎలా అప్లై చేయాలి. మనకి మెయిన్గా ఈ పోస్టులకి 2 విధాలుగా అప్లై చేయవలసి ఉంటుంది. ఒకటి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కూడా అప్లై చేయవలసి ఉంటుంది. మీరు ముందుగా ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయవలసిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై అనేది 15/5/2021 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇక మీరు అనేది మీ సర్టిఫికేట్స్ని మరియు అప్లికేషన్ ఫామ్ని మీరైతే వాళ్ళకి 21/5/2021 లోపు వాళ్ళకి అనేది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక మీకు ఎగ్జామ్ అనేది 4/7/2021 ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు ఏ సర్టిఫికేట్స్ పంపించాలి అనేది పీడిఎఫ్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పీడిఎఫ్ను ఒకసారి చెక్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేసి పంపించండి. ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్, ఎవరు మిస్ అయితే అవ్వకండి. డిప్లొమా అర్హత ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ వీడియో షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ నోటిఫికేషన్లో అన్ని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. మీకు పీడిఎఫ్ లింకు, అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు అనేది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. చదివాక మీకు మీ క్వాలిఫికేషన్కి సెట్ అయితే మీరైతే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ మరియు వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.